ఫ్రెండ్స్, మునక్కాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వేరుశనగ పప్పులు వేయించుకుందాం. వేరుశనగ పప్పులు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ వేగిపోయాయి. వీటిని మనం ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఉసిరికాయ అంత చింతపండు ఇలా నానబెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఒక ఉల్లిపాయ, 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. నేను 4 మునక్కాయలు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న వేరుశనగ పప్పు, ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారపొడి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ మూత పెట్టేసి మిక్సీలో బాగా మెత్తగా ఆడించుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న దాన్ని ఒక చిన్న కప్పులోకి సపరేట్గా తీసి పక్కన ఉంచుకుంటాం. అదే మిక్సీ జార్లో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ వాటర్ని కర్రీలోకి మనం వాడుకోవచ్చు. ఇప్పుడు కర్రీ చేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దాంతోపాటు 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోవాలి. టమాటా బాగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. మీరు హోమ్ స్టైల్ ఫుడ్ కోసం చూస్తున్నట్లయితే నా విందు విహారాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టమాటాలు బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం మసాలా సపరేట్గా పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ మసాలా అంతా ఈ ఆయిల్లో బాగా పచ్చివాసన లేకుండా వేగిపోవాలి. అప్పుడప్పుడు మనం కలపెడుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేస్తాను, మీరు కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత మునక్కాయలు వేసుకుంటాం. మునక్కాయ ముక్కలు వేసుకొని ఈ మునక్కాయ ముక్కలకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ వేసుకొని అలాగే మామూలు నీళ్ళు కూడా కొన్ని వేసుకొని బాగా మునక్కాయని ఉడికించుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ మునక్కాయ ఉడికించుకోవాలి. మునక్కాయ ఉడికేంత వరకు మనం చింతపండును వేయకూడదు, ఎందుకంటే చింతపండు వేస్తే మునక్కాయ ఉడకదు. మునక్కాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం చింతపండు యాడ్ చేసుకుందాం. చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 to 3 మినిట్స్ వేసుకుంటే మునక్కాయ కర్రీ రెడీ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.